అమ్మకి ఇచ్చేసి. హలో హలో జగనన్న నమస్తే. అమ్మకి ఇచ్చేసి చెప్తాను. నమస్తే చెప్పమా. రోజా మేడం గారికి రోజా మేడం గారు మమ్మల్ని అందరినీ మహిళలకు మంచిగా ఉన్నారు కాబట్టి రోజా మేడం గారు రోజా మేడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేడీ టైగర్ అన్న రోజా గారు అన్న ప్రత్యేక హోదా అంటూ ఉన్నారు. నరేంద్ర మోడీ 20 సంవత్సరాలు అంటాడు, చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాలు అంటాడు, పవన్ కళ్యాణ్ గారు వస్తుంది ప్యాకేజీలు అన్నది అంటున్నారు. దానికోసం మీరొక్కరు కదా తప్ప ఎవరు పోరాటం లేదన్నా. మా మహిళలందరూ మీకోసం ఇప్పుడు నిత్యం అహర్నిశలు పోరాడుతా ఉన్నా. నీ వెనకాల మా మహిళలందరూ ఉంటారన్నా. మీరు తొందరగా వచ్చి త్వరగా ముఖ్యమంత్రి అవ్వాలని మేమందరూ ఆశిస్తున్నామన్నా. మహిళా నాయకుల రోజా గారికి నమస్తే. సార్ మాది నాయుడుపల్లి, దొత్తలూరు మండలము. నాయుడుపల్లి మా ఊరు వస్తా మీ నాయన మిస్ అయిపోయిండు. సార్ వైఎస్ఆర్ నువ్వు మా ఊరు రావాలా. నాకు చెంటు పొలం లేదు, నేను రోజు కూలి చేసుకుంటుండా. నా ఇంట్లో అద్దెడు బియ్యం లేవు. నువ్వు వచ్చినావని అభిమానంతో నేను ఎంతో దూరం నుంచి వచ్చిన సార్. ఇంకా అది నువ్వు మా ఊరు రావాలి సార్. నీ అభిమానస్తుడు విజయరామ్ రెడ్డి ఆయన తీసుకొని వచ్చిండు. అది సార్ మా ఊరు రావాలి సార్. మా ఊరు నాయుడుపల్లికి రావాలి సార్. మేము రాళ్ళు కొట్టుకొని బతుకుతున్నాం సార్. మాకేమి పైర్లు లేవు సార్. నువ్వు రావాలి సార్. నీ అభిమానస్తుడు విజయరామ్ రెడ్డి సార్. నువ్వు తప్పకుండా రావాలా. నువ్వు గెలసాలని 100 కొబ్బరికాయలు కొడతాం సార్. మేమైతే నువ్వు రావాలని మేము 100 దేవునికి మొక్కుతున్నాం సార్. ప్రతి తల్లికి ప్రతి బిడ్డకి మా ఊర్లో ఇంటింటికి చెప్తా సార్ నేనైతేను. కుదురుతుందో లేదో కానీ ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ సార్ నమస్కారం సార్. నీకు భూమి లేదన్నారు కదా తల్లి. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే తల్లి మొట్టమొదట ఎస్సీ ఎస్టీల దగ్గర నుంచి మొదలు పెడతాం తల్లి. ఆ తర్వాత బీసీలు మైనార్టీలు అందరి దగ్గరికి కూడా పోతాం తల్లి. మీ అందరికీ కూడా మాట చెప్తా ఉన్నాం తల్లి. ఖచ్చితంగా నాన్నగారి హయాంలో దాదాపుగా 12 లక్షల ఎకరాలు దాదాపుగా భూ పంపిణీ జరిగింది. దాని తర్వాత పేద ప్రజలకు భూములు ఇవ్వాలి అన్న ఆలోచన ఎవరికీ లేదు. భూమి ఎలా లాక్కోవాలి అన్న ఆలోచనతో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందరికీ కూడా చెప్తా ఉన్నా, నాన్నగారి హయాంలో కన్నా కనీసం 1,00,000 ఎకరాలన్నా ఎక్కువ భూ పంపిణీ చేయడానికి శాయశక్తిలో ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా తల్లి. నాన్నగారి హయాంలో 12 లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగితే ఫారెస్ట్ రైట్స్ కు అడవి చట్టం ప్రకారం అడవి రైట్స్ కూడా కల్పిస్తూ మొత్తం మీద రాష్ట్రంలో 32 లక్షల ఎకరాల పంపిణీ జరిగింది తల్లి. దేవుని దయ వల్ల ఆ రోజు. ఇవాళ మళ్ళీ అటువంటి రోజులు తీసుకొని రావాలని చెప్పి అటువంటి రోజుల కోసం గట్టిగా ప్రయత్నం చేద్దామా. లాస్ట్ ఇద్దరు చెప్తలీ. చెప్పమా. నా పేరు శ్రీదేవి. చెప్పమా. నేను ఇంతకు ముందు కూలి పని చేసుకొని బతుకుతున్నాను. బాగా తాగుతాడు, పిల్లల్ని పట్టించుకోడు. ఇంట్లో ఇంకా అన్ని నేనే చూసుకోవాలి. కానీ నాకు కరెంట్ షాక్ కొట్టి చెయ్యి తీసేస్తారు సార్. 2013లో జరిగింది. ఇంకప్పటి నుంచి నాన్నగారు చూసుకుంటున్నారు. చెప్తాను. కరెంట్ షాక్ జరిగినప్పుడు ఏం గవర్నమెంట్ దగ్గర నుంచి ఏం డబ్బు రాలేదు, సాయం చేద్దాం కదా. ఆరోగ్యశ్రీ కార్డు మీకు చూసారు సార్. నాకు అది సరే, ఈ కరెంట్ వాళ్ళు డబ్బు లేదా? కోర్టులో కేసు వేసినావా? మాకు తెలీదు, అవన్నీ చెప్పలేదు. అప్పుడు వేయలేదా కోర్టులో కేసు? లేదు సార్. ఇప్పుడు అన్ని నన్ను మా పిల్లల్ని మా నాన్నగారే చూసుకుంటున్నారు. నా భర్త కూడా నా దగ్గర లేడు. ఇప్పుడు 5వ సంవత్సరం సార్ ఇలా జరిగి. కనీసం పింఛన్ రాలేదు. పింఛన్ వస్తుంది అని చెప్తున్నారు కానీ రాలేదు. ఇప్పుడు మొత్తం మా నాన్నగారే చూసుకుంటున్నారు. ప్రభుత్వం తరఫున దీని తర్వాత నాకు ఏదైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. ఈ పెన్షన్ అనేది ఈ ప్రభుత్వం ఈయన పరిస్థితి తల్లి. మనం వచ్చిన తర్వాత ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది తల్లి. ఈ లోపల ఈ పక్కకు రాజమోహన్ అన్న కూడా ఒకసారి చెప్తా తల్లి. ఇటు ఈ పక్కకు వచ్చేస్తే మనం చేయగలిగింది చేస్తామ్మా. ఇట్రామ్మా, ఇట్లా ప్రశాంత్ ఆ పాప అమ్మని తీసుకుని ఈ పక్కకు వచ్చి చూసుకో.
హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.